డీటెయిల్స్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండలో గంజాయి ముఠా పరారీ కేసు దర్యాప్తు స్పీడప్ అయింది. దర్యాప్తు చేస్తున్న అధికారులకు హన్మకొండ పోలీసుల తీరుపైన ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. నిందితుల వద్ద కేవలం 1,40,000 రూపాయలు దొరికాయని పోలీసులు చెబుతున్నారు. మరి పట్టుబడిన హాయ్ ఆయిల్ కూడా 23,75,000 రూపాయలని పోలీసులే చెబుతూ ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంత విలువ చేసే హాయ్ ఆయిల్ ను కొనేందుకు కేవలం నిందితులు 1,40,000 రూపాయలు మాత్రమే తీసుకొచ్చారా అనేదే ఇక్కడున్న డౌట్. ఇప్పుడు తేలాల్సిన విషయం ఏంటంటే స్మగ్లర్ల దగ్గర దొరికిన హ్యాష్ ఆయిల్ ఎంత, పట్టుబడిన నగదు ఎంత అనేది తేలాలి. అయినా సెల్లో ఉండాల్సిన ముగ్గురు స్మగ్లర్లు అంత ఈజీగా ఎలా పరారయ్యారు అనేది ఇంకొక అనుమానం. వాష్రూమ్ కోసం కూడా ముగ్గురిని ఒకేసారి ఎందుకు పంపించాల్సి వచ్చింది? అంతేకాదు, నిందితులు డోర్ పగలగొడుతుంటే ఆఫీస్ స్టాఫ్ ఎందుకు గమనించలేదు? ఇలా ఒకటేంటి ఎన్నో ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. మొత్తానికి అంతరాష్ట్ర స్మగ్లర్ల పరారీ పోలీసుల నిర్లక్ష్యమా లేక ప్లానింగా అనేది అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, స్మగ్లర్ల పరారీకి సంబంధించి పోలీసుల తీరు మీదనే అనేక డౌట్స్ అనేవి వ్యక్తమవుతున్నాయి. హ్యాష్ ఆయిల్, అసలు దొరికిన హ్యాష్ ఆయిల్ విలువ ఎంత, ఎంత నగదు దొరికింది? కంప్లీట్ డీటెయిల్స్. రాధిక, ప్రస్తుతం బిగ్ టీవీ కథనాల తర్వాత హన్మకొండ పోలీసులు స్పందించారు. అన్అఫీషియల్ గా తమ వద్ద 23,75,000 విలువ చేసి హాష్ ఆయిల్ పట్టుకున్నామని చెప్పారు. దాంతో పాటు 1,40,000 రూపాయలు స్మగ్లర్లు ఆ ఆయిల్ కొనడానికి తీసుకొచ్చినటువంటి నగదును సీజ్ చేశామని చెప్తారు. అయితే వీళ్ళు చెప్తున్నటువంటి అంశాలకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులకి కొంతగా కనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళను 2 రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళంతా ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుండగా నెల రోజుల పాటు నార్కోటిక్ పోలీసులు పక్క రెక్కి నిర్వహించి ఈ ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా వెనుక మరొక భారీ స్థాయి ముఠా ఉంది. సో అంతర్రాష్ట్ర ముఠా ఉంది. దాదాపుగా కోట్ల లోపల బిజినెస్ చేసేటువంటి గంజాయి ముఠా ఉంది. సో వాళ్ళను పట్టుకునే ప్రయత్నం లోపల మొదటగా ఈ టీంను పట్టుకోవడం జరిగింది. అయితే వీళ్ళ దగ్గర 1,40,000 లభించాయా? నిజంగా వీళ్ళు 23 లక్షల పైచీలకు విలువ చేసే హ్యాష్ ఆయిల్ ను 1,40,000 రూపాయలతో కొనుగోలు చేయడానికి వచ్చారా? సో అంత తక్కువ ధరకు ఇక్కడ గంజాయి స్మగ్లర్లు అమ్మకం జరుపుతున్నారా అనేది ఒకటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే నగదు నిజంగా ఎంత దొరికిందన్న దానిపైన పూర్తి క్లారిటీ ఉన్నత స్థాయి అధికారులు ఇవ్వాల్సిన పరిస్థితి. మరోవైపు ఈ ముగ్గురిని తీసుకొచ్చిన తర్వాత హన్మకొండ పిఎస్ లో కస్టడీలో ఉంచుకున్నారు. వీళ్ళ ముగ్గురిని కూడా అక్కడున్నటువంటి లాకప్ లో ఉంచడం జరిగింది. అయితే వీళ్ళు తెల్లవారుజామున వీళ్ళను వాష్రూమ్ వెళ్తామని చెప్పడంతో ముగ్గురిని పంపించాము. వాళ్ళు మేము ఇతర పనుల్లో ఉండగా వీళ్ళంతా డోర్ పగలగొట్టుకున్నారు. వెనుక ఉన్న గోడ దూకి అక్కడి నుంచి డాల్ఫిన్ హాస్పిటల్ గల్లీ నుంచి పారిపోయారని కూడా చెప్తారు. అయితే ముగ్గురు అంతర్రాష్ట్రకు సంబంధించినటువంటి గంజాయి స్మగ్లర్లు, కీలక వ్యక్తులు. వీళ్ళంతా దాదాపు 10ల సంఖ్యలో కేసులో నించున్నటువంటి వ్యక్తులు. సో వీళ్ళని వాష్రూమ్ కోసం పంపిస్తే ఒక్కొక్కరిని విడివిడిగా పంపించి వాళ్ళ దగ్గర ఒక బందోబస్తు ఉండాల్సి ఉంటుంది. కానీ ముగ్గురిని ఒక్కసారి లాకప్ నుంచి బయటికి ఎందుకు తీశారు? నిజంగా వీళ్ళు వాష్రూమ్ వెళ్తానంటే తీసారా? ఇక్కడ లేకపోతే ఇంకేదన్నా లోపల వేరే తతంగం జరిగిందనేది కూడా ప్రస్తుతం పలు అనుమానాలు సాగిస్తుంది. నిన్న తెల్లవారుజాము 5 గంటలకు ఆ స్టేషన్ కి పరారైన తర్వాత ఉన్నత స్థాయి అధికారులకు విషయం తెలిసి సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. 48 గంటల్లోగా ముగ్గురిని పట్టుకోవాలి, లేకుంటే మాత్రం వేటు తప్పదంటూ కూడా స్థానిక SHO శివకుమార్ కూడా ఆ డెడ్ లైన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు వీళ్ళ దగ్గర నుంచి మరొక ముఠాకు కమ్యూనికేషన్ జరిగింది. ఆ ముఠా కూడా వరంగల్ నగరంలో దిగింది. వాళ్ళు కూడా భారీ స్థాయి లోపల హ్యాష్ ఆయిల్ కొనుగోలు కోసము, ట్రాన్సాక్షన్ కోసం వచ్చారంటూ కూడా నార్కోటిక్ పోలీసులకు సమాచారం ఉంది. సో ఆ సమాచారాన్ని వీళ్ళు వాళ్ళను తప్పించే ప్రయత్నం చేశారా? భారీ స్థాయి ముఠాను గుట్టురట్టు చేసే అవకాశాన్ని హన్మకొండ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఛేదించలేకపోయారా? లేకుంటే ఇందులో పోలీసు అధికారులు కానీ సిబ్బంది కానీ పాత్ర ఏదైనా ఉందని కూడా ప్రస్తుతం అనుమానాలు సాగిస్తున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి వెంటనే సుబేదార్ పిఎస్ లోపల 709/2025 FIR నమోదు చేశారు. ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి ముఠాకు సంబంధించి. మరోవైపు స్టేషన్ నుంచి పరారైనటువంటి ఘటన లోపల ఈ ముగ్గురు యువకులపై కూడా పరారికి సంబంధించి BNS 261 సెక్షన్ కింద మరో కేసు FIR కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రత్యేక బృందాలు అయితే ఈ ముగ్గురు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. వీళ్ళంతా కూడా హైదరాబాద్ హైవేకు వెళ్లారు. అక్కడ ఒక లారీ ద్వారా మరో రాష్ట్రానికి వెళ్ళినట్లు కూడా కొంత సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇతర రాష్ట్రాలకు కూడా ఈ పోలీసు బృందాలు అయితే వెళ్తూ వాళ్ళని పట్టుకునే పనులు. ఏదేమైనా కూడా ఈ ముగ్గురు ఒకేసారి అంతర్రాష్ట్ర దొంగలు పరారు కావడం, గంజాయి లోపల కీలకంగా స్మగ్లర్లు పరారు కావడం అయితే పలు అనుమానాలు సాగిస్తుంది. సో ఉన్నతాధికారులు ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక కావాలని కూడా చెప్పిన తరుణం లోపల అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు
ఏం జరుగుతాయని కూడా పోలీసులు అయితే ఉన్నత స్థాయి అధికారులు వరంగల్ సిపి మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి అధికారులపై కూడా ఎస్హెచ్ఓతో పాటు మిగతా అధికారులపై కూడా వేడి పడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది రాధిక. రైట్, థ్యాంక్ యూ వేణు. రైట్, హన్మకొండ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్న ముగ్గురు స్మగ్లర్ల కేసుకి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్మగ్లర్లు డోర్ పగలగొడుతుంటే స్టాఫ్ ఎందుకు గమనించలేదు అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. అలాగే దొరికిన హ్యాష్ ఆయిల్ విలువ కూడా పోలీసులే ముందుగా చెప్పడం కూడా ఇక్కడ పలు అనుమానాలకైతే తావిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇది పోలీసుల నిర్లక్ష్యమా లేక ప్లానింగ్ అనేది అధికారులు తేల్చాల్సిన డిమాండ్.